లావణ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మస్తాన్ సాయి వల్లే తను తన జీవితంలో ఉన్న మనిషిని అంటే రాజ్ కోల్పోయాను అని. తనకి ఏం జరిగినా కూడా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులే ప్రధాన కారణం తనకేం జరిగినా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి, అలానే రాజ్ తరుణ్ కాలు పట్టుకొని నేను క్షమించమని అడుగుతాను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ పిల్ల ఏదో రకంగా బాగానే బ్రతుక్కుంటూ వచ్చింది. సడన్గా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తాం. సో ఫస్ట్ ఈ స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని మీరు ఇక్కడ టేబుల్ పైన పెడితే ఒక్క క్యారెక్టర్ అయినా సమాజానికి ఉపయోగం ఉన్న క్యారెక్టర్ ఉందా? లేదు, ఎవ్వడికి ఉపయోగం లేదు. కానీ వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ అని ఆ ఇష్యూ అని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇవి తీసుకోవద్దు, వీటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, జీవితాలు ఎలా పాడైపోతాయి అని. ఎవరన్నా ఔత్సాహికులు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు కొంచెం ముందే మేల్కొల్పవచ్చు. దీనివల్ల మెసేజ్ ఉంది లావణ్య స్టోరీ మొత్తంలో. ఇంకో అబ్బాయి ఎవరైనా ఒక అమ్మాయి పల్లిగిలిగానే బండెక్కించుకునేటని పట్టుకెళ్ళాడు అనుకో, వాడు మైండ్లో పెట్టుకుంటాడు, ఓహో ఈ పిల్ల రికార్డ్ చేస్తుంది, ఫ్యూచర్లో బయట పెట్టుద్ది, నన్ను ఏదో చేస్తుంది, ఇప్పుడే దూరంగా ఉంటే బెటర్ అట్లీస్ట్ ఇలా. అండ్ నౌ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ ప్లే చేసే రోల్స్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ బై దెమ్. నువ్వు నాతో మాట్లాడేది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నేను నీ దగ్గరకు వచ్చేది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నువ్వు మనుషులు తాగేది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళేది రికార్డింగ్ ఉంది, అన్ని రికార్డింగ్స్ అనమాట. వీళ్ళ జీవితం వీళ్ళు జీవించట్లా, ప్రదర్శిస్తున్నారు. జీవితం జీవించడానికే ఉంది, మనందరికీ తెలుసు, అందరూ జీవిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ప్రతీదీ వీడియో రూపంలోనో ఆడియో రూపంలోనో రికార్డెడ్ ఎవిడెన్స్లు పెట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి భయమే, అందరూ కలిసే ఉంటున్నారు, ఒకరికొకరికి సంబంధం లేదు. రేపటి రోజు ఎవడు మనల్ని ఏమైనా చేయొచ్చు, ముందుగా మనం రికార్డు పెట్టుకుందాం, కానీ వాడితో కలిసే ఉంటున్నావు నువ్వు. వీళ్ళు ఏంటంటే సంథింగ్ కోరుకుంటుంది ఈ క్యారెక్టర్స్ అన్నీ. రోజు జనాలందరూ మా గురించి మాట్లాడుకోవాలి, మేము లైమ్ లైట్లో ఉండాలి, ఈ టైప్ ఆఫ్ కాలక్షేపం. ఓవరాల్ ఎంత చూసినా మస్తాన్ సాయి లావణ్య ఒకటే, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా. నెక్స్ట్ రాజ్ తరుణ్ అంటే వీళ్ళ దగ్గర రాడలే, ఇంకా అది ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆ చింటో, ఆ లక్ష్మీ పడాలో, వీళ్ళంతా ఒకటే. ఎటు తిప్పి తిరిగినా సరే వీళ్ళు కలిసే ఉంటారు. నా మధ్యలో కొట్లాడుకొని ఎవరికి వాళ్ళు విడిపోయినా అవన్నీ డ్రామాలే, మళ్ళీ వీళ్ళు కలిసే ఉంటారు.